ఏపీలో 100 కోట్లతో 29 సాంఘిక సంక్షేమ భవనాలను నిర్మిస్తున్నట్లుగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. 143 కోట్లతో పాత భవనాలను ఆధునీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని గీతం కళాశాలలో 9 జిల్లాల సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. హాస్టల్స్లో విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడకుండా చూడాలన్న ఆలోచనతో కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసి వసతులు ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వార్డెన్ల వరకు కూడా 3 రీజనల్ కాన్ఫరెన్స్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. మొన్ననే వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు రీజనల్ కాన్ఫరెన్స్ విజయవాడలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు కూడా మనం ఇక్కడ రివ్యూ తీసుకుంటున్నాం. హాస్టల్ అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్ దగ్గరతో పాటు ఫెసిలిటీస్, పిల్లల ఫీజు వరకు మొత్తం కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏ సౌకర్యాలు కల్పిస్తామని వార్డెన్ల దగ్గర నుంచి మేము ఏం రిజల్ట్ కావాలనేది వాళ్ళకి ఒక ఓరియంటేషన్ వాళ్ళ లక్ష్యంతో కింది స్థాయిలో ఉన్నటువంటి వార్డెన్లందరితో కూడా మేము మాట్లాడడం జరుగుతాం. దానిలో భాగంగా క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంప్రూవ్ పడాలి, 100% రిజల్ట్ రావాలి. అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మన ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చర్యలు తీసుకోవడానికి కూడా తెలియజేస్తాము. ఈరోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చొరవతోటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, చీఫ్ సెక్రటరీ గారితో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హాస్టల్ వార్డెన్ల వరకు కూడా